వెల్కమ్ టు యోయో టీవీ. గుడివాడ టీడీపీకి కంచుకోట. ఇక్కడి నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించి సక్సెస్ అయిన నేతలు ఎందరో ఉన్నారు. అందులో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈ లిస్ట్ లో కొడాలి నాని కూడా చేరిపోయారు. ఇప్పుడు గుడివాడ అంటే కొడాలి నాని అంటారు. తనపై ఈసారి ఎన్నికల్లో ఏ పెద్ద నేత పోటీ చేసినా గెలుపు తనదే అంటున్నారు కొడాలి నాని. దాంతో ఎలాగైనా సరే కొడాలిని ఓడించాలనే కంకణం కట్టుకుంది టీడీపీ. సరైన అభ్యర్థి కోసం వేట మొదలు పెట్టింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి కుప్పం ఎంత ప్రతిష్టాత్మకతమో గుడివాడ కూడా అంతే ఇంపార్టెంట్. కొడాలిని ఓడించేందుకు టీడీపీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. మరి గుడివాడ అసెంబ్లీ సెగ్మెంట్ లో ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? అక్కడ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరు? టీడీపీకి గెలుపు అవకాశం ఎంత మేరకు ఉంది అనేది తెలుసుకుందాం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో హాట్ సీటు గుడివాడ. ఇక్కడ రాజకీయాలు పొయ్యిలో నిప్పు కణంలా ఎప్పుడూ మండుతూనే ఉంటాయి. ప్రస్తుతం గుడివాడ ఎమ్మెల్యేగా వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఉన్నారు. అయితే గుడివాడ ఒకప్పుడు టీడీపీకి అడ్డ. సీనియర్ ఎన్టీఆర్ మొదటిసారి గుడివాడ నుంచి గెలిచారు. ఆయన ఈ నియోజకవర్గంలో ఎంతో పేరు తీసుకొచ్చారు. ఫైర్ బ్రాండ్ కొడాలి నాని కూడా అదే స్థాయిలో ఏదో ఒక రకంగా గుడివాడ పేరు తెలుగు రాష్ట్రాల్లో వినిపించేలా చేస్తున్నారు. అయితే 1952లో గుడివాడ అసెంబ్లీ సెగ్మెంట్ ఏర్పడింది. 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ 6 సార్లు, టీడీపీ 8 సార్లు, సిపిఐ 2 సార్లు, వైసీపీ 1 సారి గెలిచింది. ఇక్కడ నుండి రాజకీయంగా పేరున్న రావి కుటుంబం 4 సార్లు గెలిచింది. రావి శోభనాద్రి చౌదరి 2 సార్లు గెలిచారు. ఆయన పెద్ద కుమారుడు హరగోపాల్ 1 సారి గెలుపొందారు. అయితే హరగోపాల్ గెలిచిన కొద్ది కాలానికే రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన సోదరుడు వెంకటేశ్వరరావు ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2004లో ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేసిన కొడాలి వెంకటేశ్వరరావు వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. 2 సార్లు తెలుగుదేశం నుంచి, 2 సార్లు వైసీపీ నుంచి గెలిచారు. గుడివాడలో వైసీపీ అంటే కొడాలి నాని పేరు తప్ప మరొకటి వినిపించదు. ఇంకొకరు కనిపించారు. వచ్చే ఎన్నికల్లోనూ గుడివాడలో వైసీపీ నుంచి కొడాలియే పోటీ చేయబోతున్నారు. 5వ సారి కూడా గెలిచి తన సత్తా చాటాలనే ఆలోచనతో ఉన్నారు. అయితే గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కొడాలి నాని 54% ఓట్ల షేర్ను సొంతం చేసుకోగా టీడీపీ తరపున పోటీకి దిగిన దేవినేని అవినాష్ కు 42% ఓట్లు దక్కాయి. 19,479 మెజారిటీతో గుడివాడలో ఫ్యాన్ గాలి వీచింది. అయితే ఈసారి ఎలాగైనా సరే నానిని ఓడించాలని తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. అందుకే గుడివాడలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీడీపీ. అందుకే ఈసారి కొత్త అభ్యర్థిని బరిలోకి దింపుతోంది. ఎన్ఆర్ఐ నేత వెనిగండ్ల రాము కొడాలిపై పోటీకి దిగుతున్నారు. రాము ఇప్పటికే తన ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు చేపడుతూ జనాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని చర్చలన్నింటినీ చుట్టేశారు. ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. పైగా రాము సతీమణి బాల సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో ఈ అంశాన్ని ఆ సామాజిక వర్గంలోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది రాము టీం. అయితే ఇక్కడ ఈక్వేషన్స్ చూస్తే మాత్రం ఈసారి కూడా గట్టి పోటీ ఉండనుందని అర్థమవుతుంది. గుడివాడలో దాదాపు 2 లక్షల ఓటర్లున్నారు. ఇందులో 1,10,000 ఓట్లు బీసీలవే. ఎస్సీలకు 45,000, కాపులకు 35,000 ఓట్లున్నాయి. ఇక్కడ ఎస్సీ మాలవర్గం ఓటర్లే ఎక్కువ. అయితే రాజకీయంగా డామినేషన్ మాత్రం కమ్మ సామాజిక వర్గానిదే ఉంటుంది. కానీ కొన్ని పర్యాయాలుగా ఆ నేతలే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఆ తర్వాత స్థాయిలో కాపు, యాదవ, గౌడ ప్రభాశీలకంగా ఉన్నారు. పునర్విభజనకు ముందు కమ్మ, యాదవ వర్గాలకు మధ్య పొలిటికల్ వార్ నడిచేది. కానీ ఆ తర్వాత కమ్మ వర్గానికి అనుకూలంగా మారింది. ఇక్కడ ఎస్సీ, బీసీ, కాపు, కమ్మ వర్గ నేతలు కొడాలికి అండగా నిలుస్తూ వస్తున్నారు. మాటలతోనే మంటలు పుట్టించే నాని క్యారెక్టర్, గుడివాడలో కొడాలికి ఉన్న నేమ్తో పాటు జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుబాటులో ఉంటారనే పేరుతో నాని గెలుపుకు ప్లస్ పాయింట్స్ గా ఉన్నాయి. ఓవైపు టీడీపీకి జనసేన పొత్తు కలిసి వస్తుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ అభ్యర్థి కొడాలి నానికి 53%, టీడీపీ అభ్యర్థి రాముకు 45% ఓట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. అయితే టీడీపీ జనసేన కూటమిలో బీజేపీలో చేరితే మాత్రం టీడీపీ గెలుపు పక్కాగా కనిపిస్తుంది. చూడాలి మరి ఎన్నికల వరకు ఈక్వేషన్స్ ఎలా మారుతాయో.